ఐదేళ్లలో ఏకంగా 7,800 కోట్లు ఖర్చు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కూడా మన ప్రభుత్వమే అని కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇవన్నీ కూడా రూపురేఖలు మార్చే సంస్కరణలు, కళ్ళ ఎదుటే ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉన్న సంస్కరణలు. సుపరిపాలన అయితేనేమి, మహిళా సాధికారత అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విషయాలు. కళ్ళెదుటే రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 4 పోర్ట్లు, కళ్ళెదుటే రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు, కళ్ళెదుటే కొత్తగా కర్నూలులో కొత్త ఎయిర్పోర్ట్, కడపలో కొత్త ఎయిర్పోర్టు, విశాఖపట్నంలో ఇంకొక కొత్త ఎయిర్పోర్ట్ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లాలలో మొట్టమొదటిసారిగా డయాలసిస్కు వైద్యం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయామే. సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ఏకంగా 600 కోట్లు ఖర్చు చేసి సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చి శ్రీకాకుళంలో ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ తాగడానికి ఆ సర్ఫేస్ వాటర్ ఇచ్చి డయాలసిస్ ప్రాబ్లంకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి డయాలసిస్కు ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీ తీసుకొని వచ్చి రీసెర్చ్ ల్యాబొరేటరీ హాస్పిటల్ తీసుకొని వచ్చి ఇవన్నీ ఎప్పుడు జరగల. ఇంతగా ఒక సమస్యల మీద ధ్యాస పెట్టి ఆ సమస్యలకు పరిష్కారం వెతుకుతూ సొల్యూషన్స్ ఇచ్చిన ప్రభుత్వం దేశ చరిత్రలో బహుశా ఏదైనా ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే చేసిందని మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం. ఇలాంటి 5 సంవత్సరాల మన పరిపాలన, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి 2.5 సంవత్సర పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలప్పట్లో జగన్ చేసేటివన్నీ చేస్తాను, జగన్ చేసేటివి కాక ఇంకా అదనంగా ఇవన్నీ ఇస్తాను అని చెప్పిన మనిషి. మనం చెప్పిన ప్రతి పథకము కూడా, మనం చేసేటివన్నీ కూడా ఆయన 3 ఎక్కువ చేస్తానన్నాడు. మనం అమ్మఒడి 15,000 ఇస్తామంటే ఆయన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఏ ఇంటికి పోయినా కానీ ఆయన కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక బాండ్ ఇచ్చేవాళ్ళు, ఆ బాండ్ల మీద సంతకం పెట్టేవాళ్ళు, ఆ బాండ్ల మీద వీళ్ళిద్దరు ఫోటోలు ఉండేటివి. నేను పవన్ కళ్యాణ్ ఇద్దరం మేము ప్రమాణం చేసి చెప్తా ఉన్నాము, ఇవన్నీ మీకు అందరికీ వర్తిస్తాయి, సినిమా స్టార్ట్ జూన్ 2024 అని చెప్పి డేట్ కూడా. ఇంటింటికి ఎవరింటికి పోయినా కూడా జగన్ 15,000 కదమ్మా ఇస్తూ ఉన్నాడు అమ్మఒడి కింద. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ పిల్లలు? 1, 2, 3, 4, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 స్టార్ట్. ఆ నుంచి స్టార్ట్ అయితే మనం చేసేది ఇంత, ఆయన చెప్పింది 3. మనం ఏం చెప్తా ఉంటుంది, చేయూత కింద ప్రతి 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అక్కకు తోడుగా ఉంటూ 18,750 ప్రతి అక్కకు ఇస్తూ 4 ఏళ్ళలో 75,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని అమూల్ని తీసుకొని వచ్చి, ఐటీసీ తీసుకొని వచ్చి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ తీసుకొని వచ్చి, రిలయన్స్ని తీసుకొని వచ్చి, ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొని వచ్చి బ్యాంకుల లింకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టించే కార్యక్రమం మనం చేస్తే ఈయనేమన్నాడు, జగన్ ఇచ్చేదంతా మా 18,750 ప్రతి 50 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు. 50 ఏళ్ళు నిండిందా మీ అత్తకు, మీ అమ్మకు అని ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు. 50 ఏళ్ళు నిండిన అత్తలున్నారా, 50 ఏళ్ళు నిండిన అమ్మలున్నారా? అయితే వాళ్ళకు 48,000, నెల 4,000 పెన్షన్. నిరుద్యోగ భృతి, ఏ పిల్లోడు కనపడినా నిరుద్యోగ భృతి నెల 3,000, ఏ పిల్లాడు కనపడినా సంవత్సరానికి 36,000. జగన్ ఇవ్వలేదు కదమ్మా మేము ఇస్తాము. ఏ పథకం అన్నా తీసుకోండి, 50 ఏళ్ళకి పెన్షన్ కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, లేదా ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు జగన్ ఇవ్వండి మేము ఇస్తూ ఉన్నామమ్మా, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెల 1,500, సంవత్సరానికి 18,000. ఇలా ఎన్ని బాండ్ల రూపకంలో పెట్టి ఆడబిడ్డ నిధి అని అంటూ, నిరుద్యోగ భృతి అంటూ, 50 ఏళ్ళకే పెన్షన్ అంటూ రకరకాల పద్ధతుల్లో రకరకాల విధంగా మనం ఇచ్చే వాటికన్నా 3 ఎక్కువ ప్రామిస్ చేయడం, ప్రతి ఇంటికి బాండ్లు వేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బాండ్లు సంతకాలు పెట్టిన బాండ్లు అందరికీ ప్రతి ఇంటికి ఇచ్చి మభ్యపెట్టడం, మోసం చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి.
ప్రజలు మోసపోయినారు, ప్రజలు నమ్మినారు, ప్రజలు ఇవాళ తెలుసుకున్నారు. ఈ 2.5 సంవత్సర కాలంలో ప్రజలు అందుకనే ప్రతి ఇంట్లో బేరీజు వేస్తూ ఉన్నారు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలా పరిపాలన జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది అని చెప్పి. ఈరోజు ఒకవైపున చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి పథకము మోసం కింద తయారైన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారి అరాచక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా కుప్పకూలిపోయినాయి. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, హాస్పిటల్స్ అన్నీ కూడా శిథిలావస్థకు చేరిన పరిస్థితులు, ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ వంటి బకాయిలు ఏకంగా పేరుకుపోయి పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, పేదవాడు హాస్పిటల్కి పోలేని పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయం పూర్తిగా తిరోగమనం, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాక రైతులు తెగమ్ముకుంటా ఉన్న పరిస్థితులు, ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా నిర్వీర్యం, వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయినాయి. మరోవైపు మహిళా సాధికారత చూస్తే చివరికి స్కీముల కథ దేవుడెరుగు, మనం ఇస్తా ఉన్న స్కీములు రద్దు కావడం దేవుడెరుగు, వీళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు మోసంగా తేలడం అన్నది దేవుడెరుగు, చివరికి మహిళలకు 0 వడ్డీ సైతం కూడా ఎగరగొట్టి మహిళలను రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఒకవైపున కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున చూస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తే, ఎవరైనా ప్రశ్నిస్తే వినిపించేది ఏమిటి అని అంటే కేసులు, అది అక్రమ కేసులు. ఎవరి మీదైనా కానీ అక్రమ కేసులు, ఎవరినైనా కూడా భయంతో వాళ్ళని లొంగ తీసుకునే కార్యక్రమాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఈ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసిన మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా ఇది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్ గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీ గానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా
ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి, ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ ఎన్నికల్లో మనం గెలిపించుకునేది మన కార్యకర్తలను. ఈ ఎన్నికలు జరగాల్సింది ఆ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా జరగాలి. ప్రజల వాయిస్ వినిపించే విధంగా ప్రజలకు మనం తోడుగా నిలబడగలగాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉండ. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. వెన్నుపోటు పాలన అన్న దాని మీద మన గ్రామ కమిటీల దగ్గర నుంచి, మన అనుబంధ విభాగాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రతి ఊర్లోనూ కూడా క్యాంపెయిన్కు పోవాల్సిన అంశాలు. ప్రతి ఊరిలో కూడా వీళ్ళకి మెటీరియల్ కూడా కావాలి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మన పాలనకు సంబంధించి తేడాలు ఇవన్నీ కూడా చెప్పగలగాలి. వాటికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మీ ద్వారా పార్టీ క్యాడర్కు మొత్తం అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మన గుర్తింపు కార్డ్స్ అన్నీ కూడా తయారైపోయాయి. దాదాపుగా 14-15 లక్షల గుర్తింపు కార్డులన్నీ కూడా మన క్యాడర్కి అంతా గ్రామ స్థాయి వరకు మనం ఏదైతే అనుబంధ విభాగాలు తీసుకుని పోయే కార్డులన్నీ కూడా తయారైపోయాయి. సో ఆ కార్డులు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఇందులో భాగంగా కూడా మనం పెట్టుకోవచ్చు. మన ప్రోగ్రాంలలో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి 3 స్థాయిలలో మనం మీటింగ్లు ఆర్గనైజ్ చేసి ఆ 3 స్థాయిలలో మనం కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన కార్యకర్తలకు ఇవ్వడమే కాకుండా ఈ కంటెంట్ కూడా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, ఆయా మండల స్థాయి, ఆయా మీటింగ్లలో ఒకవైపున కార్డులు మన క్యాడర్కు డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండోది మెటీరియల్ కూడా ఆ క్యాడర్కు మనం డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా QR కోడ్తో కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాడర్ కూడా తన ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా తనకు ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ లీగల్ సెల్